ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా? అదే జరిగితే తర్వాత పరిణామాలేంటి? కేటీఆర్ జైలుకు వెళ్లాల్సొస్తే నష్టం ఎవరికి, లాభం ఎవరికి? తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఇదే. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే అది ఆయనకు సానుభూతిగా మారుతుందా అనేది కీలకంగా మారింది. ఇంతకు జరిగే అవకాశం ఉందా? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాలేంటి? ఈ కార్ రేస్ ఎపిసోడ్ పై జరుగుతున్న చర్చ ఏంటి? ఈ కారు రేసు కేసుపై హాట్ డిస్కషన్. నాంపల్లి కోర్టులో ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం. నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్? అరెస్ట్ అయితే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అరెస్ట్ జరిగితే సానుభూతి రావడం ఖాయమా? మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ కార్ రేసు ఉచ్చు బిగుస్తోంది. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో రాజకీయ అవినీతి జరిగిందన్న కోణంలో ఏసీబీ విచారణ జరిపింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని, ప్రభుత్వ నిధులను వ్యూహం ప్రకారం ప్రైవేటు కంపెనీకి మళ్లించి ఆ కంపెనీ నుంచి పార్టీ ఫండ్ గా మార్చుకున్నారు అనేది ఏసీబీ అభియోగం. ఈ రేసు నిర్వహణతో హెచ్ఎండిఏ 75.88 కోట్లు నష్టపోగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 45 కోట్లు లబ్ధి పొందిందని ఏసీబీ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్ కు 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు వచ్చినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఏసీబీ ఆరోపణలు రుజువైతే కేటీఆర్ కు శిక్ష పడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒక మాజీ మంత్రి, అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ను A1 గా చేరుస్తూ కోర్టులో ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మరోసారి కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే అది అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రులు, మంత్రులుగా పనిచేసిన వారిపై అవినీతి ఆరోపణలు వస్తే అది వందలు, వేల కోట్ల వ్యవహారం అయి ఉంటుంది. రాజకీయాల్లో చరిత్ర పేజీలు తిరగేస్తే కనిపించేది కూడా అదే. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఆరోపిస్తోంది మాత్రం 45 కోట్ల మేర అవినీతి జరిగిందని, అది కూడా నిబంధనల ప్రకారం నిధులు చెల్లించలేదని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఫార్ములా ఈ సంస్థకు డబ్బులు ఇచ్చారు అనేది ప్రధాన అభియోగం. ఆ సంస్థకు 45 కోట్ల మేర లబ్ధి చేకూర్చి బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో 44 కోట్లు తీసుకున్నారు అన్నది మరో అభియోగం. అయితే ఇక్కడ మొత్తం అవినీతి జరిగింది 45 కోట్లు అనేది కీలకమైన విషయం. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కేవలం 45 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్ట్ అయి జైలుకు వెళ్తే అది జనాల్లోకి ఎలాంటి సంకేతాలను తీసుకువెళ్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే అది ఖచ్చితంగా జనాల్లో ఆయనపై సానుభూతి తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కారణాలు ఏవైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూసుకుంటున్నారు. అలాంటి ఆయనను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ను వీక్ చేయాలనే కుట్రలు చేస్తున్నారనే కోణంలోనే జనాలు ఈ వ్యవహారాన్ని చూసే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
అయితే ఇంకో వర్గం వాదన ఇంకోలా ఉంది. ఎంత దుర్వినియోగం జరిగిందని కాదు, అవినీతి జరిగిందా లేదా అనేదే జనాలు చూస్తారనే డిస్కషన్ జరుగుతుందని వాళ్ళు పాయింట్ లాగుతున్నారు. మరి ఎవరి అంచనా నిజమవుతుంది? ఎవరి వాదన గెలుస్తుంది? అసలు నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అదే జరిగితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది తేలాలి అంటే వెయిట్ చేయాల్సిందే.